చర్యలకు పాల్పడుతోంది. డ్రోన్లు, యుద్ధ విమానాలను పాక్ ప్రయోగిస్తుంటే వీటిని భారత సైనిక బలగాలు ఎక్కడికక్కడ కూల్చేస్తున్నాయి. ఇదే సమయంలో భారత పౌరుల్లో ఆందోళన పెంచేందుకు పాక్ సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తల ప్రచార యుద్ధం మొదలుపెట్టింది. గుజరాత్లోని పోర్టు సహా జలంధర్లో డ్రోన్ క్షిపణి దాడుల దృశ్యాలంటూ సోషల్ మీడియాలో పాక్ అనుకూల వ్యక్తుల వీడియోలు షేర్ చేస్తున్నారు. వీటిని భారత్ తిప్పికొట్టింది. PIB ఫ్యాక్ట్ చెక్ చేసి అవన్నీ అవాస్తవమేనని తేల్చేసింది. నోట్ విడుదల చేసింది. అత్యాధునిక ఆయుధాలతో ఆపరేషన్ సింధూర్ లో భాగంగా 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. S-400, బరాక్ 8 ఆకాశ క్షిపణులు, DRDO యాంటీ డ్రోన్ టెక్నాలజీలను వాయుసేన వాడింది. ఈ టెక్నాలజీతో లాహోర్లోని చైనా సరఫరా చేసిన HQ-9 యూనిట్ ధ్వంసం చేసింది. ఇలా పాక్ నుంచి వచ్చే ప్రతి మిసైల్ ను దాడిని అడ్డుకునేందుకు భారత వాయుసేన హై టెక్నాలజీ బహుళస్థాయి రక్షణ వ్యవస్థతో పనిచేస్తోంది. మోదీ హయాంలో భారత వాయుసేన మరింత బలోపేతమైంది. తద్వారా దాడి సామర్థ్యాన్ని మరింత పెంచుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర సమాచార ప్రసార శాఖ నోట్ విడుదల చేసింది. అత్యాధునిక ఆయుధాలతో ఆపరేషన్ సింధూర్ లో భాగంగా 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. S-400, బరాక్ 8 ఆకాశ క్షిపణులు, DRDO యాంటీ డ్రోన్ టెక్నాలజీలను వాయుసేన వాడింది. ఈ టెక్నాలజీతో లాహోర్లోని చైనా సరఫరా చేసిన HQ-9 యూనిట్ ధ్వంసం చేసింది. ఇలా పాక్ నుంచి వచ్చే ప్రతి మిసైల్ ను దాడిని అడ్డుకునేందుకు భారత వాయుసేన హై టెక్నాలజీ బహుళస్థాయి రక్షణ వ్యవస్థతో పనిచేస్తోంది. ये हमारे डिफेंस की है भाई। ये जो रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है भाई। ये जो रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है भाई। ये जो रेड